అయితే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా కష్టంగా ఫీల్ అయ్యేటువంటి పేపర్ ఏదైనా ఉంది అని అంటే అది ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్. ఎందుకనంటే మిగతా వాటికి సంబంధించి చాలా చాలా గైడ్లు దొరుకుతాయి, మీకు మెటీరియల్ కూడా చాలా మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది, చదువుకుంటే సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ అర్థశాస్త్రం అనేది మాత్రం ఒక్కసారి వింటే తప్ప మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకనంటే ఎక్కువ మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సైన్స్ గ్రూపులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన వాళ్ళు కూడా నాన్ ఎకనమిక్ పేపర్స్ మాత్రమే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎందుకనంటే డిగ్రీ లెవెల్లో ఎకనామిక్స్ లేకుండా ఏమైనా ఉంటాయో అలాంటి గ్రూపులు మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సైన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రం ఎకానమీ అనేది వాళ్ళు చదివేదానికి అవకాశం కూడా ఉండదు, కాబట్టి వాళ్ళు కూడా ఎకానమీని చాలా కష్టంగా ఫీల్ అవుతారు. మీకున్నటువంటి ఈ సమస్యని నేను పరిగణలోకి తీసుకొని అర్థశాస్త్రాన్ని చాలా సులభ పద్ధతిలో అర్థమయ్యే రీతిలో మీకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలను చేస్తూ ఉన్నాను. గతంలో కొన్ని వీడియోలను కూడా చేసి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. నేను మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇతరులకు కానీ షేర్ చేసినట్లయితే నేను చాలా ఉత్సాహంగా మిగతా కొన్ని వీడియోలను మరికొన్ని వీడియోలను కూడా చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మొదటిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి మీకు తెలిసినటువంటి మిత్రులకి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ప్రధానంగా అర్థశాస్త్రానికి సంబంధించి ఇందాకే చెప్పినటువంటి విధంగా 2 భాగాలు ఉంటాయి. గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియన్ ఎకానమీ, రెండవది ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీని మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ ఎకానమీని కానీ మనం చదువుకుంటే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలపైన కూడా మనకి ఒక రకమైన పట్టు అనేది వస్తుంది. ఈ ఇండియన్ ఎకానమీని అర్థం చేసుకున్న తర్వాత ఏపీ ఎకానమీ చదువుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఎందుకనంటే ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా కాన్సెప్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏపీ ఎకానమీ ప్రధానంగా డేటా బేస్డ్ మీద ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాథమిక అంశాలపైన మనకి కానీ సరైనటువంటి అవగాహన పట్టుకుంటే మిగతా విషయాలన్నింటినీ కూడా మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకని మీకు ఏంటంటే ఇండియన్ ఎకానమీలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్, అభ్యర్థులందరూ కష్టంగా ఫీల్ అయ్యేటువంటి టాపిక్ గురించే మీకు ఈరోజు నేను చెప్తాను. దీంట్లో భాగంగా ప్రధానంగా ఏంటంటే జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్కి సంబంధించి మీకు ఈరోజు వివరిస్తాను. జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ ఇన్కమ్ అని అంటారు. ఈ జాతీయ ఆదాయం అనేది స్థూల అర్థశాస్త్రంలో అత్యంత ప్రధానమైనటువంటి విభాగం. జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయం అని అంటే ఏంటి? దేశంలోని ప్రజలందరి యొక్క ఆదాయాన్ని మనం ఏం చెప్పుకుంటాం? జాతీయ ఆదాయం అని అంటాం. అంటే దేశంలో ఉండేటువంటి వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం, మన భారతదేశంలో నివసించేటువంటి జాతీయులందరి యొక్క ఆదాయాన్ని మనం ఏమని చెప్తామనంటే జాతీయ ఆదాయం అని చెప్తాము. ఎందుకనంటే ఈరోజు మనం మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందా, వెనుకబడి ఉందా, ఏ దేశం అభివృద్ధి చెందుంది, ఏ దేశం అభివృద్ధి చెందుతూ ఉంది, ఏ దేశం వెనుకబడి ఉంది, వీటిని ఏ అంశాల ఆధారంగా మనం నిర్ణయిస్తామనంటే జాతీయ ఆదాయం ఆధారంగా, జాతీయ ఆదాయంలో వచ్చేటువంటి వృద్ధి రేటు ఆధారంగా మనం నిర్ణయిస్తాం. అందుకని ప్రతి సంవత్సరం మన ప్రభుత్వాలు కూడా లెక్కలు రిలీజ్ చేస్తూ ఉంటాయి.
జాతీయ ఆదాయ వృద్ధి రేటు, దాన్ని సింపుల్గా జీడిపి వృద్ధి రేటు అని అంటాం. జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సెంట్ పెరిగింది, ఈ సంవత్సరంలో ఎంత పర్సెంట్ తగ్గింది అని చెప్పని మనకి చెప్తా ఉంటారన్నమాట. కాబట్టి దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి స్థాయిలను తెలుసుకోవాలన్నా, దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందింది, ఏ రంగం వెనుకబడి ఉంది, ఏ రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది, మొదలైన విషయాలన్నింటినీ గురించి మనం విశ్లేషణ చేయాలి అని అంటే జాతీయ ఆదాయం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ జాతీయ ఆదాయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. జాతీయ ఆదాయం అంటే మీకు ఇందాకే చెప్పాను, దేశంలోని ప్రజలందరి యొక్క ఆదాయాన్ని మనం ఏమనుకోవచ్చు అని అంటే జాతీయ ఆదాయం అని అంటాం. ఈ ఆదాయంలో నీ ఆదాయం కలిసి ఉంటుంది, నా ఆదాయం కలిసి ఉంటుంది, మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల ఆదాయం కలిసి ఉంటుంది. అందరి యొక్క ఆదాయాలను కలుపుకుంటే వచ్చేటువంటి దాన్నే జాతీయ ఆదాయం అని అంటాం. అయితే సాధారణంగా ఎట్లా చెప్పినప్పటికీ అర్థశాస్త్రంలో ఒక డెఫినేషన్ రూపంలో దాన్ని మనం చెప్పాలన్నమాట. ఆర్థిక పరమైనటువంటి పరిభాష అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ దృష్ట్యా మనం జాతీయ ఆదాయం గురించి చెప్పుకున్నాం. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే జాతీయ ఆదాయం. ఏంటంటే జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ. చూడండి, జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ. అంటే ఆదాయం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే దేశంలో తయారయ్యేటువంటి వస్తువులు సేవల ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల అంటే ఎట్లా చెప్పచ్చు? దేశంలో తయారయ్యేటువంటి వస్తు సేవల ఉత్పత్తిని కానీ పెంచితే ఆదాయం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి మనం ప్రధానంగా తెలుసుకోవాలని అంటే ఆదాయం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందని అంటే వస్తు సేవల ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. ఈ అవగాహన మనకు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయం అంటే దేశంలో ఉండేటువంటి చలామణిలో ఉండేటువంటి ద్రవ్యం అని అనుకుంటాం. ద్రవ్యం కాదు. ద్రవ్యం అనేది దేనికి అనుగుణంగా ఉండాలి? దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల విలువకి సమానంగా మాత్రమే ద్రవ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఒక దేశంలో ఆదాయం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందని అంటే దేశంలో తయారు చేయబడినటువంటి వస్తు సేవల ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. దీని ముందు మనం గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి నిర్వచనంలో చూడండి. ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ. ఒక దేశంలో, దేశం అంటే తెలుసు, ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దు లోపల ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఒక దేశం అంటాం. ఒక దేశంలో నిర్ణీత కాలం అని అంటే ఈరోజు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి నిర్ణీత కాలం ఎంతనంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా 1 సంవత్సర కాలాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 ప్రారంభమై మార్చి 31 ముగుస్తుంది. అంటే మనం విద్యా సంవత్సరాన్ని తీసుకున్నాం అనుకోండి, అకాడమిక్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్ నెలతో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ నెలతోటే కంప్లీట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 ప్రారంభమై
వస్తుంది. కాబట్టి నిర్ణీత కాలం అంటే మనం ఎంత కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి? సంవత్సర కాలాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంటే తయారు చేయబడిన ప్రొడ్యూస్ చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం విలువ. ఇది చాలా ఇంపార్టెంట్. అంతిమ వస్తువులు అంటే ఏంటి? అంతిమ వస్తువులు అంటే మానవుని యొక్క ప్రత్యక్ష వినియోగానికి ఉపయోగపడేటువంటి వస్తువులే అంతిమ వస్తువులు. అంటే వస్తువుల ఉత్పత్తి అనేది అనేక దశల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏ వస్తువును ఉత్పత్తి చేయాలన్నా మనకి ముడి పదార్థం అనేది కావాలి. కాబట్టి ముడి పదార్థాన్ని ఏం చేయాలి? ఇంకొక రూపంలోకి మార్చాలి. ఆ మార్చిన రూపంలో నుంచి అంతిమ వినియోగ వస్తువు అనేది తయారు చేస్తారు. ఉదాహరణకి ఒక వస్త్రం తీసుకుందాం. 1 మీటర్ గుడ్డని తయారు చేయాలి అనుకుందాం. 1 మీటర్ గుడ్డ తయారు చేయాలి. మీటర్ గుడ్డను తయారు చేయాలి అంటే మనకేం కావాలి? ముడి పదార్థం పత్తి అనేది కావాలి. సపోజ్ అనుకున్నాం 1 మీటర్ వస్త్రాన్ని తయారు చేయడానికి 10 కేజీలు పత్తి కావాలి అని చెప్పని అనుకున్నాం. ఈ పత్తి నుంచి డైరెక్ట్గా వస్త్రాన్ని మనం తయారు చేయగలమా? చేయాలి. పత్తిని ఏ రూపంలోకి మార్చాల్సిన అవసరం ఉంది? పత్తి నుంచి దారాన్ని తయారు చేయాలి. దారం రూపంలోకి పత్తిని మార్చాలి. అంటే పత్తి నుంచి దారాన్ని తయారు చేసేది అనేది ఉత్పత్తి ప్రక్రియలో ఒక దశ. ఈ దశ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దారం సహాయంతో వస్త్రాన్ని తయారు చేస్తారు. మనకి పత్తి అనేది వస్త్రంగా కప్పుకునేదానికి పనికిరాదు. దారం రూపంలో ఉంటే కూడా మనకు పనికిరాదు. మనం అంతిమంగా వినియోగించుకునేటువంటి రూపం ఏది? వస్త్రం. కాబట్టి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏం చేయాలి అని అంటే అంతిమ వస్తువు విలువని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇందాక చెప్పిన ఉదాహరణలో వస్త్రం విలువని పరిగణలోకి తీసుకోకూడదు, దారం విలువని పరిగణలోకి తీసుకోకూడదు. పూర్తిగా తయారైనటువంటి మీటర్ గుడ్డ విలువని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా లెక్కిస్తేనే జాతీయ ఆదాయం అంచనా అనేది కరెక్ట్గా వస్తుంది. అట్లా కాకుండా పత్తి విలువని ఒకసారి లెక్కించి దారం విలువని మళ్ళీ సపరేట్గా లెక్కిస్తే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దారం విలువలోనే పత్తి విలువ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేవిధంగా వస్త్రాన్ని తయారు చేస్తామనుకోండి, వస్త్రం విలువలో దారం విలువ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి పత్తి విలువని, దారం విలువని, వస్త్రం విలువని కానీ పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికంటే ఆదాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని అలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏం చేస్తారు అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తువుల విలువని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే ఇక్కడ ఈ నిర్వచనంలో ఏం చెప్పాం? ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ. దీన్నే జాతీయ ఆదాయం అంటాం. అర్థమైందా ఇప్పుడు మీకు? మళ్ళీ చెప్పండి. జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువ. నిర్ణీత కాలం అంటే ఏదో చెప్పాను? సంవత్సర కాలాన్ని మనం నిర్ణీత కాలం అనొచ్చు. సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువు అంటే పూర్తిగా తయారై మానవుని యొక్క ప్రత్యక్షంగా వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి వస్తువు విలువని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అట్లా కాకుండా ముడి పదార్థ విలువని, మాధ్యమిక వస్తువు విలువని పరిగణలోకి తీసుకోకూడదు. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని మనం చెప్పవచ్చు. చూడండి, అయితే ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువని ఏ రూపంలో మనం లెక్కించాలి? మార్కెట్ ధరల చేత లెక్కించాలి. అంటే మార్కెట్లో ప్రతి వస్తువుకి ఒక ధర ఉంటుందన్నమాట. తయారైనటువంటి వస్తువులన్నిటినీ వాటి మార్కెట్లో ఉండేటువంటి ధరల చేత పెంచి ఆ మొత్తాలన్నిటినీ కానీ మనం కూడుకుంటే మనకి జాతీయ ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి జాతీయ ఆదాయం అంటే ఏంటి? అర్థశాస్త్రంలో జాతీయ ఆదాయాన్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు?
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం అనే నిర్వచనం గురించి మనకు కానీ అర్థమైతే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి మిగతా అంశాలన్నీ సులభంగా అర్థమవుతాయి. ఈ జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్లో ప్రధానంగా కొన్ని అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ జాతీయ ఆదాయ నిర్వచనాలు. రెండవది జాతీయ ఆదాయంలోని వివిధ భావనలు. జాతీయ ఆదాయంలోని వివిధ భావనలు. మూడు జాతీయ ఆదాయంలోని అంతర్భాగాలు. నాలుగు జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు. జాతీయ ఆదాయ లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లాస్ట్ది జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యత. జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యత. ఈ అంశాలన్నింటినీ గురించి 1 by 1 మనం తెలుసుకుంటే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు వచ్చినట్లే. వీటిల్లో ప్రధానంగా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే జాతీయ ఆదాయ నిర్వచనాలు, డెఫినేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా నిర్వచించారు. అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక అంశానికి సంబంధించి డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్ వేస్లో డెఫినేషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా జాతీయ ఆదాయం అంటే ఏంటి అనే దానికి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. వీటిల్లో ప్రధానమైనటువంటి నిర్వచనాల గురించి మనం తెలుసుకుంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయంలో ఏమేమి ఉంటాయి అనే వాటికి సంబంధించి మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. వాటిల్లో ప్రధానంగా కొన్ని నిర్వచనాల గురించి మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ మార్షల్ డెఫినేషన్. మార్షల్ నిర్వచనం. అర్థశాస్త్రంలో మార్షల్కి విశేషమైనటువంటి ఖ్యాతి ఉంది. సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ మొత్తం మార్షల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. అందుకనే మార్షల్కి ఏమని పేరు అని అంటే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అని కూడా మార్షల్ని అంటూ ఉంటారు. ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి ప్రఖ్యాత గ్రంథాన్ని కూడా రాశారు మార్షల్. అదేవిధంగా మార్షల్కి సంబంధించి మనం తెలుసుకునేటప్పుడు గతంలో కూడా ఒక బిట్ అడిగాడు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో. ఆర్థిక సూత్రాలని సముద్ర కెరటాలతో పోల్చిన ఆర్థికవేత్త ఎవరు అని అడిగారు. గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎకానమీకి సంబంధించి ఒక బిట్టు వచ్చింది. అది ఏంటి అని అంటే ఆర్థిక సూత్రాలను అంటే అర్థశాస్త్ర
గుర్తుపెట్టుకోండి. అలాంటి మార్షల్ అని ఆయన జాతీయ ఆదాయానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఈ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన నికర వస్తు సేవల మొత్తం విలువే జాతీయ ఆదాయం. నికర వస్తు సేవల మొత్తం విలువే జాతీయ ఆదాయం. చూడండి, మార్షల్ నిర్వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన నికర వస్తు సేవల మొత్తం విలువే జాతీయ ఆదాయం. అంటే ఈ నిర్వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఇందాకే చెప్పాను నేను, ఆదాయం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? వస్తు సేవల ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. అసలు మీకు ఇంకా ఈ యూనిట్కి సంబంధించి క్లారిటీ ఇస్తాను. వస్తువులు అంటే ఏంటి, సేవలు అంటే ఏంటి అంటే, మానవుని అవసరాలను తీర్చే శక్తి వస్తువులకు ఉంటుంది, అదేవిధంగా సేవలకు కూడా ఉంటుంది. వస్తువులు అని అంటే మనం నిద్ర లేచిన మొదలు అనేక రకాలైనటువంటి వస్తువులు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉదయం లేస్తే మనం టూత్ పేస్ట్, బ్రష్, సోపు, వాటర్, క్లాత్, పౌడర్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి వస్తువులను మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ వస్తువుల ఉపయోగం ద్వారా మనం ఏం చేస్తాం? మన అవసరాలను తీర్చుకోగలుగుతాం. కాబట్టి వస్తువుల విలువని మనం ఏం చేయాలి? జాతీయ ఆదాయంలో భాగంగా లెక్కిస్తాం. సేవలు అంటే ఏంటి? మానవుని యొక్క అవసరాలను తీర్చేది కేవలం వస్తువులే కాదయ్యా, సేవలకు కూడా మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది. ఉదాహరణకి, ఒక రోగి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధపడుతున్నప్పుడు ఆ రోగికి సంబంధించినటువంటి స్వాంతన చేకూర్చేది ఏంటి అంటే డాక్టర్ చేసేటువంటి సేవ ద్వారా ఆ రోగి